వెల్కమ్ బ్యాక్. విజయవాడ కనకదుర్గ ఆలయంలో మరొక వివాదం రాజుకుందే. ఈవో వేధింపులు తాళలేక అర్చకుడు మంగళంపల్లి సుబ్బారావు కోమాలోకి వెళ్లిపోయారు. భక్తుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ ఆరోపించిన ఈవో ₹1,00,000 కడితే వదిలేస్తానని, లేకపోతే సస్పెండ్ చేస్తానని బెదిరించినట్టు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి లోనైన సుబ్బారావు కోమాలోకి వెళ్లిపోయారు. ఆయన్ని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు కుటుంబ సభ్యులు. ఈవోపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలకు దిగుతూ ఉంటున్నారు అర్చక సంఘాలు. మీ గుడిలో ₹20 లైన్లో అర్చక స్వామి బదులు ఎవరు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డబ్బులు హుండీలు వేయకుండా బ్యాగులు వేసుకుంటున్నారు, ఎంక్వైరీ చేయించండి అన్నారు. ఎంక్వైరీ చేశారు. కరెక్టేనండి, సుబ్బారావు అనే అర్చక స్వామి విధుల్లో లేడు, ఆయన బదులుగా ఆయన తమ్ముడు పనిచేస్తున్నాడు, డబ్బులు వసూలు చేస్తున్నాడు, వాస్తవమే అని చెప్పారు. 15,000 వేసాను పెనాల్టీ. ఇది రోజు ఇదే పనులు చేస్తున్నారు, భక్తులు బాధపడుతున్నారని. టీవీలు చూస్తే తెలిసింది ఆయనకైతే ఆరోగ్యం బాగోలేదని. నేను అతనిని ఎటువంటి తిట్టుమాటలు మాట్లాడలేదు, అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడలేదు. ఆయనకి బ్లడ్ క్లాటింగ్ అనే డిసీజ్ ఎప్పటి నుంచో ఉండి ఉన్నది, దాంతో బాధపడుతున్నాడు ఆయన. ఆ లైన్ కాదటండి ఆ బాబుది. అసలు అక్కడ ఏమి తను ₹10 తను అలాంటి మనస్తత్వం కాదు. ఏదో వేశారని ఎవరో చెప్పారట, కింద వాళ్ళు తీసేసేయి ఇలా డిస్మిస్ చేసేస్తాం, లేకపోతే అమౌంట్ కట్టేయి అని అనేసరికి 15,000 ఏమో కట్టారటండి. 50 అంటే కాదు, ఇంత 1,00,000 అంటే 50 అన్నారట. కాదంటే 15,000 కట్టించుకున్నారట. రసీదు కూడా ఉంది. ఇది వచ్చి 2 రోజులు అన్నం తినకుండా అదే బెంగ అదే మనసులో తెలుసుకుంటూ ఇంకంతే ఉన్నపడంగా ఇలా సంధ్యావందనం చేసుకుంటూ పడిపోయాడట. సన్నిధిలో చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని పెద్ద భూతద్దలను చూడటం, అసలు అక్కడ అక్రమాలకి ఇటువంటి దీనికి కూడా తావులేనట్టుగా చోటు లేనట్టుగా మాట్లాడటం సరైనటువంటి విధానం కాదు. ₹1,00,000 ఫైన్ ఏంటండి, ఎవరన్నా నవ్వుతారు చెప్తే. అధికారుల నుంచి ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం మూలంగా ప్రాణాపాయ స్థితిలో సుబ్బారావు గారు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అతను కోలుకోవాలని కోరుకుంటున్నాను.